హాయ్ వ్యూవర్స్, ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 2 kgs ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక బాండీ తీసుకొని అందులోనే 5 or 4 tablespoons ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ అందులో 4 పట్ట, లవంగం, యాలకులు, చెక్కలు, జాపత్రి, అనాస పువ్వు ఇలాంటివి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పది పచ్చిమిర్చీలు, 4 ఉల్లిపాయలు వేసి ముక్కలుగా కట్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ తీసుకొని అందులో 10 అల్లం ముక్కలు, 15 వెల్లుల్లి ముక్కలు తీసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ వేగుతున్న మిశ్రమంలో 4 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో 1 kg దాకా చికెన్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. మేమైతే ఇక్కడ 2 kgల రైస్కి 1 kg చికెన్ తీసుకొని వేసుకున్నాం. నెక్స్ట్ అందులోనే 2 చెంచాల పసుపు, పిడికెడు ఉప్పు వేసి బాగా కలిపి ఫ్రై చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులోనే 4 రెమ్మల దాకా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. తరువాత అందులో రుచికి తగినంత కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 చెంచాల దాకా కారం వేసాను. మీ రుచికి తగినంత కారం వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. తరువాత అందులోని చికెన్ మసాలా, పెరుగు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులో దేంతో అయితే కొలతలు వేసి రైస్ వేసారో అదే గ్లాస్తో వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసి మరిగిన తర్వాత అందులోనే నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించిన మిశ్రమాన్ని తీసి చూసేటప్పటికే రైస్ చాలా బాగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు అందులో 5 లేదా 6 చెంచాల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగా హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ అందులోనే ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి. వాటర్లో ఫుడ్ కలర్ ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు బిర్యానీలో వేసుకోవాలి. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర వేసి బాగా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దమ్ పెట్టుకోవాలి. దమ్ పెట్టి తీసిన తర్వాత ఎంతో రుచికరమైన నోరూరించే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.